అనిల్ టెక్ గురు ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. ఈ వీడియో నందు సూపర్ 60 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు సూపర్ 60 నందు పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలి అనేటువంటి అంశాలను తెలుసుకుందాం. మరి మీకు గూగుల్ ఫామ్కి సంబంధించినటువంటి లింక్ కానీ లేదా క్యూఆర్ కోడ్ కానీ మీ దగ్గర ఉంటుంది. సో ఆ క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలన్నట్టయితే మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ క్రోమ్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే సెర్చ్ బార్లో ఉన్నటువంటి గూగుల్ లెన్స్ లేదా డైరెక్ట్గా మీ యొక్క మొబైల్లో గూగుల్ లెన్స్ ఉన్నట్టయితే గూగుల్ లెన్స్ను సెలెక్ట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో ఆ క్యూఆర్ కోడ్ను సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు బ్లూ కలర్లో ఈ విధమైనటువంటి లింక్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. సో ఇది సూపర్ 60కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లింక్ అనమాట. సో ఆ లింక్ను మీరు టచ్ చేసినట్టయితే వెంటనే మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తూ ఈ సూపర్ 60 రిజిస్ట్రేషన్ ఫామ్లోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఇది కేవలం ప్రస్తుతం విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే మరియు అనంతపురం సత్యసాయి జిల్లాలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. దీని ద్వారా సేవలు అందించబడతాయి. మరి ఈ సూపర్ 60కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీగా జనవరి 19, 2024ను నిర్దేశించడం జరిగింది. సో ఇక్కడ ఈ గూగుల్ ఫామ్ నందు మీరు ప్రతి కాలంను కేవలం ఆంగ్ల మాధ్యమంలో ఇంగ్లీష్లో మాత్రమే టైప్ చేయండి. ఏ కాలం వదిలివేసినప్పటికీ కూడా మీకు ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది అంగీకరించబడదు. సో ఇవి సూచనలు. సో ఇక్కడ మీకు సంబంధించినటువంటి నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అన్న చోట మీ పేరు ఇస్తారు. సో నేమ్ ఆఫ్ జెండర్ అన్న చోట మీకు సంబంధించినటువంటి జెండర్ను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఫాదర్ నేమ్ అన్న చోట మీ తండ్రి గారి పేరు ఇవ్వడం జరుగుతుంది. వారికి సంబంధించినటువంటి వృత్తి ఏది అనేది ఇక్కడ ఆక్యుపేషన్ ఆఫ్ ద ఫాదర్ కింద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తల్లిగారి పేరు, తల్లిగారికి సంబంధించినటువంటి వృత్తి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత క్యాస్ట్ అనేది మనకున్నటువంటి క్యాస్ట్లను ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. వాటిలో ఏదో ఒకటి మీరు మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా మన యాన్యువల్ ఇన్కమ్ అనేది కూడా 3 కేటగిరీస్ వారీగా డివైడ్ చేయడం జరిగింది. మీ ఫ్యామిలీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఏ కేటగిరీలోకి చెందుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా టైప్ ఆఫ్ ద స్కూల్, మీరు చదువుతున్నటువంటి పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నటువంటి పాఠశాల లేకుంటే మోడల్ స్కూలా, హై స్కూలా అనేటువంటి ఆధారంగా ఇక్కడ స్కూల్కి సంబంధించినటువంటి టైప్ను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ స్కూల్ ఉన్నటువంటి లొకేషన్ ఏదైతే విలేజ్ ఉందో ఆ విలేజ్ నేమ్ని ఇక్కడ టైప్ చేయడం జరుగుతుంది. ఆ విలేజ్ ఏ మండలికి చెందుతుందో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అదేవిధంగా జిల్లా ఇంతకుముందే చెప్పడం జరిగింది, ఇది కేవలం అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా విద్యార్థులకు ఉద్దేశించబడినది మాత్రమే. సో అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీడియం ఆఫ్ ద స్టడీ, మరి మీరు ప్రస్తుతం చదువుతున్నటువంటి లేదా చదవబోతున్నటువంటి మీడియం ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు, ఇంగ్లీష్ ఆర్ తెలుగు అనేది. సో తర్వాత మరి నెక్స్ట్ భవిష్యత్తులో మీరు ఫ్యూచర్లో జాయిన్ కావాల్సినటువంటి గ్రూప్ ఏది అనేది ఇక్కడే మీరు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్, మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత మోస్ట్లీ జనవరి 21 ఆర్ 22 ఒక ఆన్లైన్ ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతుంది. ఆ ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించబడిన ఫిల్టర్ చేయబడడం జరుగుతుంది. కాబట్టి మరి మీకు ఏ ఎగ్జామ్ సెంటర్ అనేది నియర్ బైగా ఉంటుందో ఆ ఎగ్జామ్ సెంటర్ను మీరు ఇక్కడ చూస్ చేసుకుంటారు. సో తర్వాత మీరు భవిష్యత్తులో రాయబోతున్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ చెక్ బాక్సెస్ ద్వారా ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారనేది మీరు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్లో సర్టిఫికేట్స్ ఉన్నటువంటి వారికి కొద్దిగా ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి మీ దగ్గర ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉన్నట్టయితే వాటికి సంబంధించినటువంటి వాటిని టిక్ బాక్స్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మీతో ఉత్తర ప్రత్యుత్తరాలు అంటే మీరు ఏదైనా కాంటాక్ట్ చేయడానికి మీకు సంబంధించినటువంటి వాట్సాప్ నంబర్ను ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ గూగుల్ ఫామ్కి సంబంధించి లేదా సూపర్ 60కి సంబంధించి మీకు తెలియజేసిన వారి పేరు, వారికి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ను కూడా మీరు ఇక్కడ ఇచ్చి జస్ట్ సబ్మిట్ అని చేయగానే మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మరి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది
జనవరి 19వ తేదీ 2024 నూతన సంవత్సరంలో 19వ తేదీ వరకు ఉంటుంది. కాబట్టి మరి ఈ సదవకాశాన్ని మీరంతా వినియోగించుకోండి. మరి చక్కటి విద్యావకాశం, తర్వాత వసతి, ఉచితమైనటువంటి వసతి, ఉచితమైనటువంటి విద్య ఈ సూపర్ 60 బ్యాచ్ ద్వారా